ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య రాముడి దర్శనానికి బయలుదేరిన జహీరాబాద్ పార్లమెంటు రామభక్తులు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి దర్శనాలు ప్రారంభమైన తర్వాత రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రామభక్తుల కోసం రైలు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన రైలు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ రైలును బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ అయోధ్య రాముడి దర్శనానికి నేడు జహీరాబాద్ పార్లమెంటు రామభక్తులు ప్రయాణమవుతున్నారని, కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన రైల్లో 1345 మంది రామభక్తులు ఉన్నారని, భక్తుల కొరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మరియు అభియాన్ రాష్ట్ర కన్వీనర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. ప్రయాణం, భోజనం, వసతి, దర్శనం వంటి అన్ని సౌకర్యాలు భక్తుల కోసం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బాలరాముని దర్శనం అవుతుందని అన్నారు. ఈ నెల 26 వరకు దర్శనం పూర్తయి కామారెడ్డి చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆలే భాస్కర్, పైడి ఎల్లారెడ్డి, మైసెల్ఫ్ రెడ్డి, రంజిత్ మోహన్, మర్రి రామ్రెడ్డి, తేరు శ్రీనివాస్, బాపురెడ్డి, రాము, భరత్, సురేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మన రాష్ట్రం నుండి అయోధ్యకి మరి ప్రత్యేకంగా రైలు సదుపాయము మరి పెట్టడం, మరి రామభక్తులందరూ కూడా వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుని దర్శనం కోసం వేలాది మంది జనాలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు జహీరాబాద్ పార్లమెంటు నుంచి మరి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు రామభక్తులు మరి ఈ ప్రత్యేకమైన రైల్లో మరి వెళ్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి దర్శనము మరి మంచిగా అయి వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలని మరి పార్టీ ప్రముఖులందరూ కూడా ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్గా ఉన్న రవి గౌడ్ గారు కానీ, అలాగే సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బాలరాజ్ గారు కానీ, అలాగే తేలు శ్రీనివాస్ గారు కానీ, మా కామారెడ్డి జనరల్ సెక్రటరీ గారు, అలాగే రాము గారు, అలాగే బాపురెడ్డి గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసినటువంటి కామారెడ్డి మరి శ్రీధర్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం తెలుపుతా ఉన్నాను. అందరూ కూడా మరి వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదం వాళ్ళందరూ కూడా తీసుకొని రావాలని, మరి అందరూ కూడా ఇంత దూరం వచ్చి వాళ్ళందరినీ కూడా మరి సెండ్ ఆఫ్ ఇస్తున్నందుకు మరి కామారెడ్డి జిల్లా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా క్షేమంగా మరి దర్శనం చేసుకొని రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.